అన్నమయ్య జిల్లాలో సిద్ధం ఫ్లెక్సీల రగడ కొనసాగుతుంది. మదనపల్లిలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన సిద్ధం ఫ్లెక్సీలను ఎన్నికల అధికారులు తొలగించకపోవడంపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా సిద్ధం ఫ్లెక్సీలను తొలగించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, అన్నమయ్య జిల్లాలో ఇంకా సిద్ధం సభలకు సంబంధించి ఫ్లెక్సీలను ఎందుకని తొలగించలేదు? రాధిక, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు పెద్ద ఎత్తున వైసీపీ అధినేత ఏదైతే జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అదేవిధంగా మదనపల్లి పట్టణంలో కూడా పెద్ద ఎత్తున బెంగళూరు బస్ స్టాండ్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అప్పట్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఫ్లెక్సీలను పూర్తిగా 3 రోజుల లోపల తీసివేస్తామని అధికారికంగా ఎన్నికల కమిషన్ తో పాటు అధికారులు ప్రకటించిన నేపథ్యం తాజాగా ఇప్పటికీ కొన్ని చోట్ల సిద్ధం పేరుతో ఉన్న ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ సమీపంలోనే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఒక 3 ఇప్పటికీ ఉన్నాయి. వాటి గురించి ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ తొలగించలేదని స్థానికులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయం గురించి ఎన్నిసార్లు ఎన్నికల అధికారులకు చెప్పినప్పటికీ వీటి గురించి పట్టించుకోవడం లేదు. అవి ఓ పార్టీకి సింబల్. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధం పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఏ విధంగా బహిరంగ ప్రదేశాల్లో ఉంచుతారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఈ ఫ్లెక్సీల వ్యయాన్ని కూడా ప్రస్తుత అభ్యర్థి ఎన్నికల వ్యయంలో చూపించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నికల అధికారులు ఈ విషయం మీద తమ దృష్టికి అక్కడ ఫ్లెక్సీలు ఉన్న విషయం రాలేదని వెంటనే తొలగిస్తామని కూడా అంటున్నారు. మొత్తం మీద నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు కూడా ఈ రోజు దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి ఇన్ని రోజుల పాటు అధికారులు ఎందుకు ఆ ఫ్లెక్సీలు తీయలేదన్నది కొంత విమర్శనాత్మక ధోరణిగా ఉంది. దీనిపైన ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కావాలనే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూనే ఈ ఫ్లెక్సీలు తీయలేదని వారు అంటున్నారు. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.